హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే మా గుడి ఉంది కదండి. ఇక్కడ భవానీలు 9 రోజులు అయితే అయిపోయిందండి. సో రేపు కొండకు వెళ్తారనగా ముందు రోజు అయితే హోమం చేస్తున్నారు. చూడండి, ఈ విధంగా అయితే హోమం చేస్తున్నారు. పంతులు గారు అందరూ వస్తారు. అమ్మవారికి అయితే ధూపం కూడా వేసేస్తున్నారు. ఈ హోమము చేసే ముందు పూజ ఏదో చేస్తున్నారండి. ఆ పూజ అయిపోయిన తర్వాత హోమం స్టార్ట్ చేస్తారు. అక్కడైతే అందరినీ పిలిచారు. ఎందుకంటే ఆ హోమంలోని ఒక్కొక్క కర్ర నెయ్యిలో ముంచి వేయడానికి మాకైతే పిలిచారు. సో మేమైతే ఇలాగైతే వచ్చేసాం. మొత్తం అందరూ వచ్చి హోమం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ హోమం చేయడం వల్ల మంచిగా, అంటే చెడు బుద్ధి ఉన్న వాళ్ళకి మంచి బుద్ధి వస్తుంది, అంతా మంచి జరుగుతుంది, సకల కార్యములు లభిస్తాయి, చాలా చెప్తారు. సో హోమం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఏదైనా చెడు ఉన్నా అదంతా పోయి మనకి మంచి జరుగుతుంది అని చెప్తారు. సో ఇలాగ హోమం చేస్తున్నారు. ఇది మా గుడేనండి. ఇక్కడ అయితే మొత్తం భవానీలు అందరూ కూర్చొని ఇలా అయితే హోమం చేశారు. భవానీల చేతే కాకుండా బయట ఎవరు వచ్చినా వాళ్ళ చేత కూడా మేమైతే వేయించాము ఆ స్టిక్స్ అనేవి. ఇదేనండి మా గుడి. ఇక్కడైతే శివయ్య, దుర్గాదేవి, కాళీమాత ఉంటారు మా గుడిలో. చూడండి, ఇలాగైతే పంతులుగా చదువుతున్నప్పుడు నెయ్యి వేయమన్నారు. ఇలా అయితే మేమైతే నెయ్యి వేస్తున్నాము. మన మనసులో ఏం కోరికలు అనుకున్నా అన్నీ జరుగుతాయి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు లాస్ట్లో చూడండి, హోమము మూట కట్టి కూడా వేస్తున్నారు. మొత్తం అందరిది కలిపి ఒకటే కట్టి వేసేస్తున్నారు. చూడండి, మాత అయితే వేస్తున్నారు. చూడండి, భవానీల మీదే కాకుండా బయట ప్రజలు వచ్చినారు కదా, వాళ్ళకు కూడా వేయించాము. మేము వాళ్ళు వీళ్ళని చూడము, అందరి చేత వేయిస్తాము. సో అందరికీ మంచి జరగాలని జై భవానీ అని చెప్పి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.